అలా జర్నీ కంటిన్యూ అవుతూ చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశారు లైఫ్లో కెరియర్ వైజ్గా. క్రైసిస్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 98 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 98లో అనుకుంటాను. ఆ టైంలో ఎందుకంటే 98, 96, 97, 98 ఆ ప్రాంతం. ఆ టైంలో అన్ని ఫ్లాప్సే. అవును. ఆ టైంలో ఎలా అనిపించింది అంటే ఎందుకు పెద్ద పెద్ద బ్యానర్స్, మళ్ళీ పెద్ద బ్యానర్స్ కరెక్ట్గా మంచి సక్సెస్ రేట్లో ఉన్నప్పుడు కంటిన్యూస్ హిట్స్ వచ్చినప్పుడు ఫట్న ఒకసారి ఎందుకు తెలియదు కానీ, మరి అది నమ్మాలా నమ్మకూడదా జాతకాలు గీతకాలు ఏ అంటారు మనకు తెలియదు కానీ ఇల్లు షిఫ్ట్ అయ్యాను నేను. కోయిన్సిడెంట్ అనుకోవచ్చు. ఈ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ అక్కడ వదిలేసి మళ్ళీ పాత ఇంటికి వెళ్ళే వరకు అన్ని ఫ్లాప్సే. ఆల్మోస్ట్ 7-8 ఫ్లాప్స్ వచ్చాయి కంటిన్యూస్. పెద్ద పెద్ద బ్యానర్స్, పెద్ద డైరెక్టర్స్ హెవీగా ఖర్చు పెట్టి తీసిన అయినా అక్కడ మంచి సబ్జెక్టులు అనుకున్నాయి కూడా డిమాల్ అయిపోయినాయి. ఏం అర్థం అలా ఆ టైంలో అనుకున్నా ఇంకా అయిపోయాం, తేడా వచ్చేసింది. ఇంకా చాలు ఇంతవరకు రాశాడు, నువ్వు చేసింది చాలు, వచ్చింది చాలు, వెళ్ళిపో అనే ఫీలింగ్ కూడా దేవుడు క్రియేట్ చేశాడు అనే ఫీలింగ్ వచ్చేసింది. అంత క్లాసెస్లో జరిగింది ఆ టైంలో. ఇంక నేను ఎక్కడికి బయటకు వెళ్తాం మానేసి ఇంట్లోనే ఉంటూ ఒక డిప్రెషన్లోనే ఎవరిని కలవకపోవడం ఈ టైప్లో స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోతే చిరంజీవి గారు ఏంటి దగ్గర 4-5 నెలలు అయింది శ్రీకాంత్ రావట్లేదండి, ఎక్కడికి వెళ్ళి కనిపించలేదని ఎవరితోనూ కౌరంపించి పలానా ప్లేస్లోనే ఒకసారి రమ్మని చెప్పేసి అన్నపూర్ణ స్టూడియోకి పోయి పిలిపించి అక్కడ కూర్చుని ఏంటి శ్రీ ఏంటి రావట్లేదు ఏంటి అని చిన్న ఏంటి చెప్పు ప్రాబ్లం ఏంటి చెప్పు అని చెప్పుకుంటూ వచ్చా. మొత్తం ఏమన్నా అయిపోయింది, ఇంకా మనం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, డిసైడ్ అయిపోయింది. మళ్ళీ వెళ్ళి అక్కడ సర్లే ఇప్పుడు సంపాదించిన చాలు మనం వెళ్ళిపోయి అక్కడ ల్యాండ్స్ కొనుక్కొని ఏదో చేస్తానులేండి, వ్యవసాయం చేసుకుంటాం, ఇంక వద్దనుకుంటున్నాం. ఎందుకు ఫ్లాప్స్, ఇన్ని ఫ్లాప్స్ ఇంకా కష్టం, ఎవరు రారు ఆ టైం. ఇంకా ఉన్నాయి మళ్ళీ సినిమాలు ఫుల్గా చేతిలో ఉన్నాయి. అయినా తెలియని డిప్రెషన్ ఏదో ఇంకా ఫ్లాప్లు అయిపోతున్నాయి అనుకుంటే. అంటే హిట్లు ఎక్కువ చూశాను కదా బిగినింగ్లో. తాజ్మహల్, పెళ్లి సందడి, ఆమె, ఎగిరేపోవరం, ఆహ్వానం, తాళి ఇవన్నీ చూసి సడన్గా ఒకసారి 7 సినిమా వరకు అమ్మ బాబు అనుకున్నాను. అలా చెప్తే ఆయన మొత్తం ఇక కూర్చోబెట్టి 1 hour బ్రెయిన్ వాష్ చేసి సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో 100% ఉండదు. క్యాలిక్యులేషన్స్ నువ్వు పర్ఫెక్ట్గా వెళ్ళే విధానం దట్ ఈస్ డిఫరెంట్. నిన్ను ఎందుకు దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు, నువ్వు అన్నీ నీకు అర్థమే, నువ్వు చేసుకుంటూ వెళ్ళు అంతే తప్పితే నువ్వు దాన్ని ఎక్కువ ఆశించొద్దు. అలా ఆ డిప్రెషన్ అప్పుడు చిరంజీవి గారు వచ్చి 1 hour క్లాస్ తీసుకొని, క్లాస్ ఇన్ ది సెన్స్ ఎక్స్పీరియన్స్, అనుభవాలు చెప్పడం ఆయనకి జరిగినాయి. ఆయన ఫ్లాప్లో ఉన్నప్పుడు ఆయన బిహేవియర్ ఎలా ఉండేది ఎన్ని చెప్పిన తర్వాత అప్పుడు ఒక ఓకే అనుకునే లెవెల్కి వెళ్ళి మళ్ళీ కమాన్ అనుకొని మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని ఇక అలవాటైపోయింది. ఇప్పుడు నన్ను ఎవ్వడూ కూడా ఏం చేయలేడు. ఎన్ని ఫ్లాప్లు వచ్చినా, ఇంకా ఫ్లాప్లు వచ్చినా ఏం సినిమాలు ఉన్నా లేకపోయినా ఐ డోంట్ కేర్.